టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్. ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో వెలిసిన బ్యానర్లు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా ఫైట్, గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వచ్చే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్. శేషాచలంలో కల్వి కోడి జాడ దొరికిందో. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల మరణాలు. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా విచారణకు ఆదేశించిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతం, తూర్పు కనుమల్లో అంతర్భాగం. అంతేకాదు విభిన్నమైన జంతు జాతులు, అరుదైన వృక్ష సంపదకు నిలయం. ఇలాంటి ప్రాంతంలో అత్యంత అరుదైన కలివికోడి జాడ వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఆవాసం ఉన్నట్లు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నిర్వహించిన బర్డ్ అట్లాస్ 2 వేడుక బయటపెట్టింది. 3 రోజుల క్రితం ఐఐటి, ఐఎస్ఆర్, తిరుపతి నేచర్ సొసైటీ, తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ సంయుక్తంగా నిర్వహించిన తిరుపతి బర్డ్ అట్లాస్ వేదికలో దీనిపై చర్చ జరిగింది. ఆంధ్ర బార్డర్స్ మీట్ కలివికోడి ఆవాసం లభించిన ఆనవాలను బయటపెట్టింది. ఈ విషయాన్ని ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త విరాల్ జోషి బర్డ్ అట్లాస్ లో స్పష్టం చేశారు. తాజాగా శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఆవాసంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు గుర్తించారు. వేరువేరుగా మొత్తం 6 ప్రాంతాల్లో ఆధారాలు దొరికాయని, మరో 12 ప్రాంతాల్లో కలివికోడి తెగిన ఆనవాలు గుర్తించామని వివరించారు. రాత్రి వేళలో మాత్రమే కనిపించే కలివికోడి పొదల్లో దాగి ఉంటుందని చెబుతున్నారు. పైకి ఎగరలేని పక్షి జాతి కలివికోడిని అరుపులు, పాదముద్రలు ఆధారంగా గుర్తిస్తారు. అరుదైన పక్షి జాతి కలివికోడి ఉనికిని కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తల పరిశోధన కొనసాగుతుంది. 2005లోనే శేషాచల ప్రాంతంలో కలివికోడిని ఎన్సీఎఫ్ సంస్థ పరిశోధన శాస్త్రవేత్త జగన్ ఈ పక్షిని తన కెమెరాలో బంధించారు. సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం మరోసారి దెరపుట్టిస్తుంది. కొత్త సినిమా విడుదలైతే చాలు మధ్యాహ్నంలోగా పలు పైరసీ వెబ్సైట్లో దర్శనమిస్తాయి. ఈ మధ్య మరీను హెచ్డి ప్రింట్తో సినిమాలు పైరసీ వెబ్సైట్లోకి వచ్చేస్తున్నాయి. పైరసీ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకలా సినిమాలను పైరసీ చేస్తున్నారు. అయినా ఇక ఈ మధ్య ఆర్టీసీ బస్సులోనూ కొత్త సినిమాలను ప్లే చేస్తున్నారు. మొన్న ఆ మధ్య గేమ్ చేంజర్ సినిమాను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. తాజాగా తండేల్ సినిమా బస్సులో ప్లే చేయడం పెను సంచలనంగా మారింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ బొమ్మ వేశారు. దీనిపై నిర్మాతలు సీరియస్ అయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, బండివాసు సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. పైరసీ పెద్ద క్రైమ్. తండేల్ సినిమాని పైరసీ చేసిన వెబ్సైట్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం, మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అలాగే బన్నివాసు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్టులో నిర్ధారణ అయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియస్ ఇన్ఫ్లుయెంజా H5N1 అని భోపాల్లో యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కాకినాడ, ఏలూరు పశు సంవర్ధక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి రక్త నమూనాలు తీసి భోపాల్లోని ల్యాబ్కు పంపారు. తణుకు మండలం వేల్పూరు, పెరవాలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు H5N1 పాజిటివ్ గా పరీక్షలో నిర్ధారణ అయింది. ల్యాబ్ రిపోర్టు రావడంతో రాజమండ్రి కలెక్టరేట్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. వేల్పూరు, కానూరు గ్రామాల పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్, 10 కిలోమీటర్ల సర్వేలెన్స్ జోన్ ప్రకటించి ఆదేశాలు జారీ చేశారు. ఇక బర్డ్ ఫ్లూగా తేలిన 2 ఫారాలోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. పూడ్చిపెట్టి ఒక్కో కోడికి 90 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువ రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించుంటుందని పశు వైద్యులు భావిస్తున్నారు. పౌల్ట్రీ యజమానులు జీవ భద్రతా చర్యలు పాటించకపోవడం, చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయకపోవడం కూడా వ్యాధి విస్తరణకు కారణమని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ బ్రతకలేదని, ప్రస్తుత రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుంది. కరీంనగర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం నామినేషన్ గడువు ముగిసింది. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా పలువురు ఇండిపెండెంట్లు ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈసారి 50కి మంది పైగానే బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ ఎన్నికల కంటే ప్రచార స్పీడ్ ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు అనగానే సై అనే బీఆర్ఎస్ ఈసారి మాత్రం నై అంటుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. తెలంగాణలో ఇక చలి యవ్వారం అయిపోయినట్లే. మిస్టర్ సూర్య యాక్షన్లోకి దిగాడు. మార్నింగ్, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలో పెద్ద సమస్య లేదు. కానీ ఉదయం 9 దాటాక సూర్యుడు చెలరేగిపోతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. దాదాపు 35 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. తాజాగా వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ బెల్స్ మోగించింది. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రానున్న 3 నుంచి 5 రోజులు హై రేంజ్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 19 లేదా 20 వరకు కనీసం 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవచ్చని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున తీవ్రమైన వేడి నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మామూలుగా మార్చిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి 2వ వారంలోనే నమోదవటం గమనార్హం. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని పౌరులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డైట్లో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి కాస్త మధ్యాహ్నం విపరీతంగా ఎండ ఉండటంతో మార్పుల కారణంగా చాలా మంది జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం బాడీలో నీటి శాతం పెంచే తాజా పండ్లను ఎక్కువ తీసుకోవాలని నిపుణులు వర్షన్. అయితే ఇక బయట ఫుడ్ తగ్గించి కొబ్బరి నీరు, మజ్జిగ, రాగి జావ వంటి తరచూ తీసుకోవడం బెటర్ అన్నది వారి. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధరను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల గరిష్ట చిల్లర ధర సుమారు 15% పెరుగుదల కనిపించింది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం లైట్ బీర్ ధర 150 నుంచి 180కి, స్ట్రాంగ్ బీర్ ధర 160 నుంచి 190కి పెరిగే అవకాశం ఉంది. రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి కారణంగా ఖచ్చితమైన పెంపు వివరాలు నేడు స్పష్టతకు వస్తాయి. నేటి నుంచి వైన్ షాప్లు, బార్లు, రెస్టారెంట్లకు డిపోల్లో చేరే కొత్త స్టాండ్ కొత్త ధరలకు విక్రయించబడుతుంది. అయితే సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటుకి అమ్మాల్సి ఉంటుంది. శివరాత్రి అంటే శివభక్తులంతా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతారు. అలాంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలంటే ఇక భక్తులకు పండగే. ఇతర రాష్ట్రాల నుంచి సైతం మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంకి భక్తులు తరలివస్తారు. ఎందుకంటే శక్తి పీఠాల్లో జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రముఖమైనది. అంతేకాదు ఒకే చోట శక్తిపీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో శ్రీశైలానికి ఇసుకేస్తే రాలనంత భక్తజనం తరలివస్తారు. అటువంటి మహాశివరాత్రి ఏర్పాట్లపై ఏకంగా మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని ఆదేశించింది. అంతేకాదు మొట్టమొదటిసారిగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వచ్చే భక్తులకు మంత్రుల బృందం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 4 రోజుల పాటు అంటే ఈ నెల 29 నుంచి శివరాత్రి ముగిసే వరకు అంటే 27 వరకు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందిస్తారట. అంతేకాదండో స్వామి అమ్మవారికి దర్శనార్థం వచ్చే క్యూ లైన్లో ఉండే భక్తులకు 200 ml మినరల్ వాటర్, పాలు, బిస్కెట్లు కూడా అందజేస్తారట. మరో సౌలభ్యాన్ని కూడా కల్పించారు. క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి వసతి గృహాలకు, సత్రాలకు భక్తులను చేరవేసేందుకు ఉచితంగా మినీ వాహనాలను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రుల బృందం ప్రకటించింది. అలానే మహాశివరాత్రి రోజు అంటే 25, 26 తేదీలో దేవస్థానం టోల్గేట్ వద్ద ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతిస్తున్నట్లు మంత్రుల బృందం ప్రకటించింది. అబ్బబ్బా, మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇన్ని సౌలభ్యాలు కల్పించడం ఇదే మొదటిసారి అని అంతటా చర్చ జరుగుతుంది. ఈ సౌకర్యాలన్నీ భక్తులకు అందేలా చర్యలు తీసుకొని పలువురు కోరుతున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్.
ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ ఉన్న ప్రాంతాల్లో వెలిసిన బ్యానర్లు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా ఫైట్, గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వచ్చే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్. శేషాచలంలో కల్వి కోడి జాడ దొరికిందో. బర్డ్ ఫ్లూ కారణంగానే కోళ్ల మరణాలు. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా విచారణకు ఆదేశించిన చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.